హాయ్ అందరికీ నమస్కారం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు నేను పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పెసరట్టు మనందరికి తెలిసిందే, కానీ ఇంకొంచెం హెల్తీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే దీని కాంబినేషన్గా ఒక చట్నీ కూడా చేస్తానండి. అది చాలా న్యూట్రిషియస్ రెసిపీ అనమాట. నార్మల్ చట్నీనే, కానీ ఇంకొంచెం హెల్తీగా న్యూట్రిషియస్గా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను. ఇది మా ఫ్యామిలీ ఫేవరెట్ రెసిపీ. వీకెండ్స్లో చేసుకుంటూ ఉంటాము. సో అందుకే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే నేను పెసరట్టు పిండి తయారు చేసుకుంటున్నానండి. నైటే నానబెట్టి పెట్టుకున్న పెసర్లని మిక్సీ జార్లో వేసేసుకొని దాంతోపాటుగా కొద్దిగా అల్లము, అలాగే సీడ్స్ తీసేసిన మిరపకాయలు వేసుకుంటున్నాను. సో దట్ పిల్లలకి ఎక్కువ స్పైసీగా ఘాటుగా ఉండదని చెప్పి. దాంతోపాటుగా ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి. ఈ అల్లము జీలకర్ర వేసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో వాతం చేయకుండా ఉంటుందన్నమాట. ఆయుర్వేద ప్రకారం మనం వంటల్లో యూజ్ చేసే స్పైసెస్, హెర్బ్స్ ఇవన్నీ కూడా సూపర్ ఫుడ్స్ అండి. ఇవి వంటల్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ మాత్రమే ఎన్హాన్స్ అవ్వడం కాదు, మన డైజెషన్ క్యాపబిలిటీని కూడా పెంచుతాయి. ఇవన్నీ వేసేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇది గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేసి మన దోశ పిండి మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే నేను మీకు చెప్పాను కదా పెసరట్టు ఇంకొంచెం హెల్దీ వేలో తయారు చేసుకుంటున్నామని చెప్పి. ఆ హెల్దీ వర్షన్ ఏంటంటే ఈ పెసరపిండిలో మామూలుగా మనం పెసర్లను నానబెట్టుకొని అలాగే బియ్యంని కూడా కొద్దిగా నానబెట్టుకొని రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకుంటాం కదా. ఎందుకంటే లెంటిల్స్, లెగ్యూమ్స్, పల్సెస్ వీటిల్లో కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. అలాగే ఈ రైస్, గ్రెయిన్స్ వీటిల్లో వచ్చేసి ఇంకొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయన్నమాట. అవి రెండు కాంబినేషన్లో మనం తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సిన అన్ని అమైనో యాసిడ్స్ అంటే కంప్లీట్ ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుంది. కాబట్టి మనము కొద్దిగా ప్రోటీన్ అంటే గ్రెయిన్స్, పల్సెస్తో పాటుగా కొద్దిగా గ్రెయిన్స్ కూడా యాడ్ చేస్తాం అనమాట, కార్బోహైడ్రేట్స్, మన బాడీకి కావాల్సిన అన్ని అమైనో యాసిడ్స్ అందడానికి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఆ పెసర్లతో పాటు బియ్యం యాడ్ చేసి గ్రైండ్ చేయకుండా దోశ పిండి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే దోశ పిండి అనేది మనము ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా చేసుకుంటాం కదా. సో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న పిండిని ఈ పెసరపిండిలో యాడ్ చేసుకొని మనం దోశ పోసుకోవడం వల్ల ఈ పెసరపిండిలో ఉండే ప్రోటీన్ అలాగే దోశపిండి ద్వారా వచ్చే ప్రోబయోటిక్స్ మనకు అందుతాయి అన్నమాట. అంటే పెసరట్టు ఇంకొంచెం హెల్దీగా చేసుకుంటున్నాం అని. ఐరన్ ప్యాన్ మీద దోశలు వేసినప్పుడు కొన్నిసార్లు అంటుకుపోతూ ఉంటాయి. అలా అంటుకోకుండా క్రిస్పీగా రావాలి అంటే నేను ఫాలో అయ్యే టిప్ ఏంటంటే ఫస్ట్ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని ఆనియన్ తోటి బాగా రబ్ చేస్తాను అనమాట, ఒక 2 minutes. అలా చేయడం వల్ల ప్యాన్ అనేది నాన్ స్టిక్కీగా అయిపోతుంది. అలాగే దోశ వేసినప్పుడు అంటుకోకుండా క్రిస్పీగా వస్తుంది. అలాగే నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసే దోశల టేస్ట్కి ఐరన్ ప్యాన్ మీద వేసే దోశల టేస్ట్కి డిఫరెన్స్ చాలా ఉంటుందండి. ఐరన్ ప్యాన్ మీద దోశల టేస్ట్ చాలా బాగుంటుంది. డిఫరెన్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బయట హోటల్లో వేసే దోశలు, పెసరట్లు మనకి టేస్టీగా అనిపించడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఐరన్ తవా కూడా. అలాగే టాపింగ్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు అండి. లైక్ అల్లం, జీలకర్ర, ఆనియన్స్, జీడిపప్పులు, క్యారెట్ అన్నీ ఇంకా మన ఇష్టం. పెసరట్టుతో పాటు అల్లం చట్నీ లేకపోతే ఎలా? సో అల్లం చట్నీ ఇంకొంచెం హెల్తీగా, ఈజీగా, టేస్టీగా, న్యూట్రిషియస్గా చేసుకోవడం ఎలాగో చూద్దాము. దీనికోసం మనకు కావాల్సింది ఫస్ట్ ఆబ్వియస్లీ అల్లం, ఒక ఆనియన్, టొమాటో, బెల్ పెప్పర్. మీరు ఎప్పుడైనా సరే క్యాప్సికమ్ పచ్చడి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఎస్పెషల్లీ రెడ్ క్యాప్సికము, దాంతో పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఈ అల్లం పచ్చడిలో యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వెజిటేబుల్ యాడ్ చేసినట్లు ఉంటుంది అని చెప్పి, ఇంకొంచెం న్యూట్రిషియస్గా ఉండడం కోసం. అలాగే ఇంకా న్యూట్రిషియస్గా ఉండడం కోసం జస్ట్ క్యాప్సికమే కాదండి, ఇంకా చాలా వేస్తాను, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము ప్యాన్లో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడైన తర్వాత 1 స్పూను జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అవి కాస్త వేగిన తర్వాత దీంట్లో కారానికి తగినంత ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూను మినప్పప్పు వేసుకుంటున్నాను. ఈ మినప్పప్పు కూడా కొద్దిగా అలా వేగిన తర్వాత, మినప్పప్పు చాలా త్వరగా వేగిపోద్ది. ఇది కాస్త వేగిన తర్వాత చెప్పాను కదా ఇంకొంచెం న్యూట్రిషియస్గా చేసుకుంటున్నాం అని చెప్పి. సో దానికోసం వచ్చేసి సీడ్స్ వేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ 1 స్పూను,
అలాగే ఒక స్పూను నువ్వులు. ఈ 2 సీడ్స్ వేసేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇవి చాలా త్వరగా వేగిపోతాయి, మాడే ఛాన్స్ ఉంది. అలాగే అవి ఫ్లాక్స్ సీడ్స్ ఇలా పగిలినట్టు స్ప్లిట్ అవుతుంటాయి. అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి అవి వేగిపోతాయి. అవి పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, రెడ్ బెల్ పెప్పర్ ఇవన్నీ కూడా కొద్దిగా సాల్ట్ వేసేసి మగ్గిచ్చేసుకుంటే జస్ట్ ఒక 5 మినిట్స్ లోపలే అవి వేగిపోతాయండి. టొమాటోలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో ఆ వాటర్తోనే అవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి సాఫ్ట్గా. ప్రతిరోజు మన డైట్లో ఫ్లాక్స్ సీడ్స్ చేర్చుకోవడం ద్వారా మన బాడీలోని ఆమాన్ని తగ్గిస్తాయండి. అంటే ఆయుర్వేదాలో ఆమా అంటే టాక్సిన్స్. మన బాడీలో టాక్సిన్స్ తగ్గించుకోవడం కోసం ఫ్లాక్స్ సీడ్స్ మన డైట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, మన బోన్ హెల్త్కి చాలా మంచిది. నట్స్ని మనందరం రోజు సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ గుర్తుగా తింటాం, కానీ సీడ్స్ని మాత్రం చాలా తక్కువ మందే రెగ్యులర్గా తింటూ ఉంటారు. అలాంటప్పుడు రోజు ఎలాగో పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లో ఈ మినపప్పు, కందిపప్పు, ఈ పచ్చిశనగపప్పుతో పాటుగా ఈ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి పచ్చడిలో, మనకి హెల్త్కి హెల్త్, ఎక్స్ట్రా న్యూట్రిషన్కి న్యూట్రిషన్ యాడ్ అయిపోతుంది అనమాట. ఇక మన హెల్దీ అల్లం పచ్చడి విషయానికి వచ్చేస్తే ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని దాంతోపాటుగా చింతపండుకు బదులుగా నేను చింతకాయ తొక్కుని యూస్ చేస్తున్నానండి. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం చింతకాయల సీజన్లో ఉన్నప్పుడు ఇలా చింతకాయ తొక్కు చేసుకొని పెట్టుకుంటాం కదా, అది 1 స్పూను. అది లేకపోతే కనుక నానబెట్టుకున్న చింతపండుని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే సాల్ట్, వాటర్ అవన్నీ కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటే మన హెల్దీ జింజర్ చట్నీ రెడీ అయిపోతుందండి. అల్లం పచ్చడి మనం తినే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా, పచ్చడి అయితే కొంచెం థిక్గా, చట్నీ అయితే కొంచెం లూజ్గా వేసేసుకొని, అంటే వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.